ఎందుకు ఓటు వేయాలి నరేంద్ర మోడీకి మీరందరూ ఆలోచించాలి. ఇప్పటికి 10 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి. ఈ 10 సంవత్సరాలలో ఎవరన్నా ఎక్కడన్నా ఒక స్కామ్ అనేది విన్నారా? అవినీతి లేకుండా ఈ భారతదేశ చరిత్రలో 10 సంవత్సరాలు చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు చిన్న పిల్లని బలకరించినా పెద్దల్ని బలకరించినా ఈరోజు ఎవరు చెప్పినా ఒకటే మాట, మోడీ 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 అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. అంటున్నా లేదా మోడీ అని? ఎందుకంటే ఈ దేశ గొప్పతనాన్ని ఒకప్పుడు మన చరిత్రలో ప్రపంచంలోనే గొప్ప దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అనేది. కానీ కాంగ్రెస్ పరిపాలనలో 70 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో దాన్ని అడుక్కునే దేశంగా తీసుకొచ్చిండ్రు. భారతదేశంలో ఉన్నోళ్ళంతా లేనోళ్ళు, కానీ లీడర్లు మాత్రం ఉన్నోళ్ళు అయిపోయింది. కుటుంబాలు మీరు రాహుల్ గాంధీ వాళ్ళ తాత దగ్గర నుంచి చూడండి, వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి మొత్తం మనకి స్విట్జర్లాండ్ అంటే తెలిసింది. దేనికి తెలిసిందా కదా? స్విస్ బ్యాంక్ అని తెలిసింది. అంతేగాని స్విట్జర్లాండ్ ఏదో దేశం అని తెలియలే. ఎందుకంటే వీళ్ళ ఖాతాలు ఆడుంటాయి, డబ్బులు ఆడుంటాయి అని తెలిసింది. ఈరోజు రాహుల్ గాంధీని చూడండి, కిందికి వచ్చి రఘువీర్ రెడ్డిని చూడండి. ఎవరిని చూసినా తాతల పేర్లు తండ్రుల పేర్లు చెప్పుకొని రావడం తప్ప సొంతంగా మాట్లాడిన వాళ్ళు కాదు, సొంతంగా వచ్చేటోళ్ళు కాదు. ఈ రాష్ట్రానికో ఈ కాన్స్టిట్యున్సీకో ఏమైనా చేస్తామని చెప్పేటోళ్ళు కాదు. నేను నిన్న కోర్టుకు పోయినా లాయర్లను కలుద్దామని. లాయర్లు చెప్తా ఉన్నారు, మొన్న జానారెడ్డి గారు వచ్చిండ్రు, ఆయన కొడుకు వచ్చిండు. జానారెడ్డి గారు మాట్లాడి వెళ్ళిపోయాడు, కానీ కొడుకు మాట్లాడాలి. ఇంకా తండ్రి సాడు కొడుకునంటే ఎంపీ పెడతారంట. అట్లే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న మీటింగ్ లో చెప్పిండు, జానారెడ్డి గారు అదృష్టవంతుడు, ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసిండు, ఇంకొడుకుని ఎంపీ చేస్తుండే, ఆయనకు రాజ్యసభ వస్తుందని. అంటే ఇది కుటుంబాల కోసమా లేకపోతే దేశం కోసమా ఈ ఎన్నిక వచ్చింది? అందరూ ఆలోచించాలి. ఇది కుటుంబ ఎన్నిక లేకపోతే కుటుంబాలను బాగు చేసే ఎన్నిక? ఇది ఉద్యోగాలు ఇచ్చే ఎన్నిక లేకపోతే ఈ భారతదేశాన్ని నిర్మించే ఎన్నిక? ఆలోచించాలి. ఇకపోతే మొన్న అంటున్నారంట, అరే రాహుల్ గాంధీ పేరు చెప్పబాకండి, ఓట్లు వేయరు, మళ్ళా ఏదో ఒకటి లోకల్లో అధికారంలో చెప్పండి ఓట్లు వేస్తారు అంటున్నారంట. ఎందుకంటే రాహుల్ గాంధీ అంటే పప్పు 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 అంటా ఉన్నారు అందరూ. అటు పక్కనేమో మోడీ 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 అంటా ఉన్నారు. మోడీ లేకపోతే దేశమే ఉండదు, మోడీ లేకపోతే మన దొంగల చేతుల్లోకి పోతే ఈ దొంగల చేతిలో పోవటానికి ఈ రాజ్యం ఈ ఎన్నిక అనుకుంటా ఉన్నారు. అందుకే చాలా మంది ఈరోజు ఎప్పుడు ఏప్రిల్ 13 వస్తుందా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు కమలం గుర్తు కోట వేద్దామా అని చూస్తా ఉన్నారు. ఇవాళ చెప్తా ఉన్నాడు, మీరు చూస్తూనే ఉన్నారు పేపర్లలో, రేవంత్ రెడ్డి గారు ఇట్లనే రథం మీద పెట్టుకొని గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. చూసి రాయనన్న గాడిద గుడ్డు ఫోటో అంట. అంటే ఆయనకి గాడిద గుడ్లు లంక బిందెలు తప్ప ఇంకోటి తెలియదు ముఖ్యమంత్రికి. మొన్నొచ్చేమో ఇప్పుడేం గాడిద గుడ్డు పెడతాది. అంటే అసలు ముఖ్యమంత్రి అంటే సోయిని మాట్లాడుతుందా, సోయి లేక మాట్లాడుతుందా? వీళ్ళు ఎంతసేపటికి అబద్ధాలు. ఈరోజు 6 గ్యారంటీలు అన్నాడు, 600 అబద్ధాలు చెప్పిండ్రు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ అని అమలైందా ఇప్పటిదాకా? మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చిండా ఎప్పుడైనా? 2 లక్షల రుణమాఫీ అన్నాడు, చేసిండా? ఇయ్యాల చేసే సోయిందా? చేయలేస్తారా? ఇప్పుడు ఏమన్నా అంటే అప్పులు ఉన్నాయి అంటుండ్రు. మొన్న చెప్తా ఉన్నాడు ఒక ఇంటర్వ్యూలో, ఇవన్నీ చేయాలంటే 25 ఏళ్ళు పట్టుద్ది, నేను అతను మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడొచ్చుగా, దీని గురించి మాట్లాడుతున్నారు ఏందంటుండు. అంటే 25 ఏళ్ల కంటే ఆ ప్రామిసులు అబద్ధాలు చెప్పింది ఆయన. ఇలా మీరందరూ ఆలోచించాల. అదే ప్రధానమంత్రి గారు ఒక్కొక్క రాష్ట్రానికి ఈరోజు ఒక తెలంగాణకి 10 ఏళ్లలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధిని పంపించిండు. మనందరం తెలవలే, ఎందుకంటే మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ తక్కువ ఉండి ఈ చెప్పుకోలేకపోయినాం. ఇవాళ ఈ ఊర్లో చింతపల్లిలో సీసీ రోడ్లు వేసిన, చింతపల్లి నుంచి పోయే జడ్చర్ల నుంచి కోదాడ దాకా వేసిన రోడ్డు వేసిన, ఈరోజు ఏది తెచ్చినా, ఇంటికాడ మరుగుదొడ్లు కట్టినా, శ్మశాన వాటికలు కట్టినా, గ్రామ పంచాయతీకి డబ్బులు వచ్చినా అన్ని కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం వచ్చిందని చెప్పుకునేది లేదు. ఈరోజు 25 కోట్ల మందికి రోజు వచ్చే రేషన్ బియ్యం కూడా ఇలా మోడీ గారు ఇచ్చే. అంటే ఎక్కడి నుంచి వస్తామన్నా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయినాం ఇంతకుముందు? ఇదే హైవే రోడ్లు ఒకప్పుడు
మన మోడీ గారు రాకముందు రోజుకు 2 కిలోమీటర్ల వరకే వేసేది. దేశం మొత్తం మీద రోజుకు వేసిన రోడ్లు 2 కిలోమీటర్లు. ఈ రోజు మోడీ గారు వచ్చినాక రోజుకేసే రోడ్లు 30 కిలోమీటర్లు. అంటే టెక్నాలజీ 10-20 రెట్లు పెంచింది ఈరోజు. దాంతోపాటు మన ఎకానమీ చూడండి, మనం వేసిన హైవేలు ఒకప్పుడు 140 కిలోమీటర్లు ఉంటే దాదాపు 3 లక్షల కిలోమీటర్లకు వచ్చినాయి. రైల్వే లైన్లు రేపు ముందు చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా దేవరకొండకి రైల్వే లైన్ కానీ దేవరకొండ అభివృద్ధిని కానీ ఈరోజు ఎన్నో తండాలు ఉన్నాయి, దాదాపు 100 తండాలు ఉన్నాయి. తాండాల అభివృద్ధి కానీ ఖచ్చితంగా దగ్గరుండి చూస్తాం. ఇంతకుముందు మీరు పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటేసిండ్రు ఎంపీగా. ఏ రోజన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటోడు 5 ఏళ్లల్లా చింతపల్లి వచ్చిండా, చింతపల్లి వదిలిపెట్టి దేవరకొండ వచ్చిండా అడగండి ఒక్కసారి. దేవరకొండ వచ్చిండా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కసారి అన్న? ఏ రోజు ఒక్కరోజు కనపడ్డోడు కాదు, చేసినోడు కాదు. నేను అడుగుతా ఉన్న ఒక్క పని అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ ఎంపీకి ఉండి 5 ఏళ్లల్లా ఒక్క నయా పైసా పని చేసిండే అడగండి. ఈడ కాదు హుజునార్లో కూడా చేయలే. అంటే అట్లాంటి ఓటేస్తే రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. 400 సీట్లతో